వెంకట్రావు బొత్స సత్యనారాయణపై ఘన విజయం సాధించారు. బొత్స సత్యనారాయణపై కళా వెంకట్రావు ఘన విజయం సాధించారు. ఇది ఎక్స్పెక్ట్ చేయింది. కనీసం ఆ విజయనగరం జిల్లా మొత్తాన్ని శాసించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. సో అలాంటి బొత్స సత్యనారాయణ కనీసం ఆయన ఒక్కడైనా గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. చివరికి ఆయన కూడా చితకబడ్డారు. ఆయన ఫ్యాన్ కూడా తిరగలేదు. ఆయన ఫ్యాన్ కూడా ఆగిపోయింది. సో బొత్స రాజకీయాల్లో అడుగుపెట్టిన 35 ఏళ్లకు పైగా ఉంటుందేమో ఆయన అనుభవం. బహుశా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో బొత్స ఎప్పుడు కూడా ఎదుర్కొని ఘోర పరాభవం ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ఓటమిని చవి చూడబోతున్నారు. 2014 రాష్ట్రం విడిపోయిన సందర్భంలో బహుశా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినట్టున్నాడు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో చేరిన తర్వాత గెలిచారు, మంత్రి అయ్యారు. సో ఆ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ బొత్స పక్కపక్కన ఉన్నప్పుడు నా తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ అని అన్నప్పుడు ఆయన కన్నీటి పర్వంతమయ్యారు. సో ఆ సింపతితో జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. జిల్లా మొత్తాన్ని శాసించిన బొత్స సత్యనారాయణ ఓటమి పాలవుతానని బహుశా కల్లో కూడా ఊహించి ఉండరు. ఒకసారి మా రిపోర్టర్ శివశంకర్ దగ్గరికి వెళ్దాం. శివశంకర్, చెప్పండి. అంటే ఎట్లా ఈక్వేషన్ ఏంటి? బేసిక్గా బొత్స అయినా ఎంటైర్ విజయనగరం మొత్తం ఓడిపోయినా కూడా ఒక్క బొత్స సత్యనారాయణ కూడా గెలవగలుగుతారు, ఆయనకు ఆ స్టామినా ఉందని అందరూ అనుకునేవాళ్ళు. ఏంటి ఓటమికి కారణం? ఎస్ అశోక్, ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గెలుస్తున్న అన్ని సర్వేలు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక బొత్స సత్యనారాయణ కాదు, బొత్స సత్యనారాయణ కుటుంబీకులైనటువంటి విశాఖలో పోటీ చేసినటువంటి తన సతీమణి బొత్స ఝాన్సీ కావచ్చు, అదేవిధంగా గజపతి నగరం నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి తన సొంత తమ్ముడు బొత్స అప్పలనరసి కావచ్చు, అదేవిధంగా తన చిన్నాన్న కొడుకైనటువంటి బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర నియోజకవర్గం, వీళ్ళందరూ కూడా గెలుస్తారనే అన్ని సర్వేలు కూడా అంచనా వేశాయి. కానీ వీళ్ళందరూ కూడా అనూహ్యంగా ఘోర పరాభవం పొందిననే చెప్పాలి అశోక్. ఎందుకంటే ముఖ్యంగా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీరు అన్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఒక సెంటిమెంట్ కూడా రగల్చారు. ఎందుకంటే చీపురుపల్లిలో ఇక్కడ బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటే జిల్లా అంతా కూడా మరొకసారి 2019లో ఏదైతే క్లీన్ స్వీప్ చేసామో బొత్స సత్యనారాయణ నాయకత్వంలో అదేవిధంగా మరొకసారి క్లీన్ స్వీప్ చేయొచ్చనే ఒక వ్యూహాన్ని అయితే పన్నారు. ఖచ్చితంగా అంటే బొత్స సత్యనారాయణ కావచ్చు, తన మేనల్డ్ మజ్జి శ్రీనివాసరావు ఇద్దరి ద్వారా ఒక వ్యూహాన్ని అయితే పన్నారు. అదైతే ఈసారి ఖచ్చితంగా బిడిసికొట్టిందని చెప్పాలి. ముఖ్యంగా చీపురుపల్లిలో గత 5 ఏళ్ళు కూడా ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అయితే ప్రజల్లో ఖచ్చితంగా కనిపించింది అశోక్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కేవలం సంక్షేమ పథకాల పేరుతోనే 5 ఏళ్లు కూడా పబ్బం గడిపింది వైసీపీ ప్రభుత్వం అనేది కూడా మనం చేసినటువంటి సర్వేలు అయితే క్లియర్ కట్ గా ప్రజలు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దాంతో పాటుగా అటు కిమిడి కళా వెంకటరావు కావచ్చు, టికెట్ ఆశించి భంగపడినటువంటి జిల్లా అధ్యక్షుడు చీపురుపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కిమిడి నాగార్జున కావచ్చు, ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేశారు. మొదట్లో చాలా మంది ఇద్దరు కలిసి పనిచేయరు. ఎందుకంటే కళా వెంకటరావు గెలిస్తే కిమిడి నాగార్జున యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది, ఆయన అక్కడ తిష్ట వేసే అవకాశం ఉంది కాబట్టి కలిసి పనిచేయరు. బొత్స విజయం ఈసారి కూడా నల్లేరు మీద నడకలేదు. ఎందుకంటే బొత్స రాజకీయం ఎప్పుడు కూడా ప్రజలతో నేరుగా ఉండదు. ఆయన రాజకీయం ఎప్పుడు కూడా నాయకులతో పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఆయన ఇప్పుడు కూడా అంటే తన రాజకీయాలు స్టార్ట్ చేసింది. అంటే 1999లో బొబ్బిలి ఎంపీగా ఆయన గెలిచిన దగ్గర నుంచి ప్రస్తుతం 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వరకు కూడా ఆయన కేవలం పోల్ మేనేజ్మెంట్ మీదే పూర్తిగా ఆధారపడ్డారు. అదేవిధంగా తన కాపు కమ్యూనిటీ మీద పూర్తిగా ఆధారపడి అందుకే ఆయన చీపురుపల్లి ఎంచుకోవడానికి కూడా ఆయన సొంత ప్రాంతం విజయనగరం అయినప్పటికీ, సొంత ఊరు విజయనగరం అయినప్పటికీ కూడా కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడైతే మనం నిలదొక్కోవాలని చెప్పేసి ఆయన మొదటి కూడా చీపురుపల్లినే ఆయన ఎన్నుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. కానీ పూర్తిగా తన ప్లాన్ బెడిసికొట్టింది. చంద్రబాబు రాజకీయ వ్యూహంతో సీనియర్ నేత అయినటువంటి అప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి కిమిడి కళా వెంకటరావుని అనూహ్యంగా బరిలోకి దించడం, దాంతో పాటుగా మొత్తం అక్కడ ఉన్నటువంటి అంటే గతంలో పనిచేసిన గద్దె బాబురావు కావచ్చు, త్రిమూర్తులరాజు కావచ్చు, కిమిడి మృణాలను కావచ్చు, కిమిడి నాగార్జున వీరందరినీ కలుపుకొని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక చాలా పెద్ద అంటే సీటు కూడా లేట్ కావడం, కేవలం 20 రోజులు ఎలక్షన్ టైం ఉందన్నప్పుడు కూడా ప్రకటించినప్పుడు కూడా కళా వెంకటరావు చాలా కష్టించి పనిచేస్తుంది. ముఖ్యంగా మరకముడిదా మండలం మనం చూసుకోవాలి. మరకముడిదా మండలం అంటేనే బొత్సకు పెట్టని కోటం అండి. ఎందుకంటే అక్కడ కనీసం ఒక్క ఓటు కూడా పోదు. దానికి ఎగ్జాంపుల్ కూడా మనకు ఉంది. ఎందుకంటే మనకి జడ్పీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంటే బొత్సకు స్వయాన మేనల్డ్ అయినటువంటి జిల్లా అధ్యక్షుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కూడా అక్కడ నుంచి యునానిమస్ గా జిల్లాలో ఎప్పుడు లేనంతగా యునానిమస్ గా మరకముడిదా మండలం నుంచి అయితే ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు. అంటే కాబట్టి మెరకముడిదాం అంటే ఒక్క ఓటు కూడా పోదు, బొత్స అంటే అక్కడ కోసుకుంటారనేటువంటి నానుడు కూడా ఉంది అక్కడ అశోక్. కాబట్టి అంటే ఖచ్చితంగా మెరకముడిదాం మండలం ద్వారా మిగతా నియోజకవర్గాల ప్రభావం ఉంటుంది, చీపురుపల్లి టౌన్ లో ఉంటుంది, గెలుస్తాం అనుకున్నారు. కానీ మెరకముడిదాంలోనే బొత్స ఎప్పుడైతే వెనకంజ వేశారో సో అక్కడి నుంచి కూడా లాస్ట్ మొత్తం 17-18 రౌండ్ వచ్చే వరకు కూడా ఎక్కడా కూడా బొత్స ఆధిక్యాన్ని అయితే ప్రదర్శించలేదు. అంటే తక్కువ స్వల్ప మెజారిటీతోనైనా సరే కిమిడి కళా వెంకటరావు పూర్తి స్థాయిలో తన ఆధిక్యాన్ని అయితే